హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే మండి బిర్యానీ ఈ విధంగా చేసుకోండి. రెస్టారెంట్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మండి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా చికెన్ని వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టుకోవడానికి కట్ చేసుకున్న పెద్ద పెద్ద పీసులు చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని వేసి బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో మొత్తం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి సగం కట్ చేసుకుని ఉల్లిపాయ వేసి పసుపు ఉప్పు వేసి చికెన్ ముక్కలు మునిగేన్ని వాటర్ వేయాలి. పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి చికెన్కు మొత్తం మునిగిపోయేలాగా వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని బాగా చికెన్ని 50% ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. బాగా ఉడికిన తర్వాత మొత్తము ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది ముక్కలకి. ఈ విధంగా ఉడికిన తర్వాత చికెన్ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఆ వాటర్ని కూడా పక్కన పెట్టుకోవాలి, ఎసుట్ని. ఇప్పుడు అదే బౌల్లో ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసి బిర్యానీ మసాలా వేసి పచ్చిమిర్చి వేసి పుదీనా కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన వేయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్లోకి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర అయితే చాలు. మనం ముందుగా తీసుకున్న చికెన్ ఉడకబెట్టుకున్న ఎసురును తీసి మనం రైస్ ఎన్ని తీసుకున్నామో గ్లాస్న్నర ఎసురు వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన చికెన్ ముక్కలకి పెరుగులోకి గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్న మసాలాని మనము చికెన్ ముక్కలకి ఈ విధంగా మొత్తం పోయాలి. మసాలాను బాగా చికెన్ ముక్కలకి పూసిన తర్వాత అలోపు ఎసురు కాగుతుంది. ఎసురులోకి ఇప్పుడు బియ్యం వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ బాగా ఉడకబెట్టుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సిమ్లోనే చేసుకుంటే రైస్ కూడా బాగా పొడి పొడి వస్తుంది, బాగా తొందరగా అయిపోతుంది. చికెన్ ఫ్రై అయ్యేలోపు రైస్ అయితే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే రొట్టె పెనం తీసుకొని తగినంత ఆయిల్ వేసి మనము మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే బాగా దోరగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు అయితే నేనైతే రెడ్గా కాల్చాను, బాగా వచ్చినాయి, బాగా టేస్టీగా ఉన్నాయి. చూడండి, చికెన్ మనం కాల్చుకునే లోపు రైస్ కూడా బాగా ఉడికిపోయింది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే, సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు మండి బిర్యానీ. ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, ఇంట్లో ఇష్టంగా తింటారు. చాలా బాగా వచ్చింది ఈరోజు మండి బిర్యానీ. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అవును, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.